ఫ్రెష్ వాళ్ళు రెడీయా? రెడీ సార్. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. చెప్పండి. మీ లోకేష్ మనుషులు ఎందుకు చంపుతాడో తెలుసుకోవచ్చా సార్? ఒక్కసారి అయితే సరే అండి, మళ్ళా ఈసారి కూడా ఓడిద్దామని చూసుకుంటే ఏం చేయాలి చెప్పండి మీరే. ఆ వైసీపీ వాళ్ళు సిద్ధం సభలకేమో పిలవపోయినా పోతుంట్రీ. మా లోకేష్ బాబు గారు నామినేషన్ వేస్తుంటే ఏమైందండి, ఒక్క నా కొడుకు రాలా. ఏం తక్కువ చేసాం మీ మంగళగిరి వాళ్ళకి? జన్మభూమి కమిటీలు పెట్టలా, పశు కుంకం ఇలా, తోపుడు బండ్లీలా, అంగళ్ళ మీద బోర్డులు పెట్టిలా. రేపు మా లోకేష్ బాబు గారు అధికారంలోకి రాని ఈదికి ఒకరిని చంపుతాం, గుర్తు పెట్టుకోండి. జన సైనికులుగా మీరు ఏమంటారు సార్ దీని మీద? చూడండి సార్, ఎంత కిరాతకంగా ఉన్నారు ఈ టీడీపీ వాళ్ళు. వీళ్ళతో కాపురం చేస్తున్న పాపానికి వీళ్ళు ముష్టేసిన ప్రతి సీట్ లో ఓడిపోయేలాగా ఉన్నాం. అయినా వీళ్ళకి ఇంత అహంకారం ఏంది? ఆ గీతాంజలి అవ్వాతాతలు జగన్ మీద రాయి, ఇప్పుడు చూస్తే ఆ మంగళగిరిలో మనిషిని బైక్ తో గుర్తు చంపారు. అసలు మా మంగళగిరితో నీకేం సంబంధం? నామినేషన్లకు మాత్రం ఏం కావాలి? ఎక్కువ మాట్లాడేవంటే ఏంటి సార్ దౌర్జన్యం? ఏంది రిపోర్టర్ అమ్మా, ఎంతలో ఉండాలి అంతలో ఉండు. కూడా చూడను, అందరిని పాతేస్తాను చెప్తాను. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? నోరు మూయవై, చంపేస్తాను మిమ్మల్ని, చంపి నేను చంపుకుంటా. అసలే మేము ఓడిపోయే పరిస్థితిలో ఉంటే